సెప్టెంబర్ 24 చరిత్రలో ఈ రోజు 1932 సెప్టెంబర్ 24న గాంధీ ఇంకా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ మధ్య పూనా ఒప్పందం కుదిరింది. రాజకీయ హక్కులు ఇంకా దళితుల ప్రాతినిధ్యానికి సంబంధించిన వివాదాన్ని పరిష్కరించడం దీని లక్ష్యం. నిజానికి 1930లలో బ్రిటిష్ ప్రభుత్వం భారతీయుల రాజకీయ సంస్కరణల గురించి చర్చించడానికి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో బ్రిటిష్ ప్రధాని కమ్యూనల్ అవార్డును ప్రకటించారు. ఇందులో దళితులకు ప్రత్యేక ఎన్నికల హక్కును కల్పించారు. దీనర్థం దళిత సంఘాలు తమ నాయకులను ఎంచుకోవటానికి వేరువేరుగా ఓట్లు వేయవచ్చు. ఇది దళితులను రాజకీయంగా బలోపేతం చేస్తుంది. గాంధీ ఈ ప్రత్యేక ఓటర్లను వ్యతిరేకించారు. ఇది హిందూ సమాజాన్ని విడదీస్తుందని, ఇంకా దళిత సమాజం మిగిలిన హిందూ సమాజం నుండి ఒంటరిగా మారుతుందని ఆయన నమ్మారు. దీనికి నిరసనగా గాంధీజీ ఎరవాడ జైలులో నిరాహార దీక్ష ప్రారంభించారు. అయితే దళితుల హక్కుల కోసం గళం విప్పిన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఈ ప్రత్యేక ఓటర్లకు మద్దతు పలికారు. కానీ గాంధీ ఉపవాసం కారణంగా అంబేద్కర్ కమ్యూనల్ అవార్డులో ఇచ్చిన ప్రత్యేక ఓటర్ల హక్కును వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంకా ఉమ్మడి ఎన్నికల విధానాన్ని అంగీకరించారు. గాంధీ అంబేద్కర్ మధ్య జరిగిన ఈ ఒప్పందాన్ని పూనా ఒప్పందం అంటారు. 2014 సెప్టెంబర్ 24న భారతదేశపు మొట్టమొదటి మార్స్ మిషన్ మంగళయాన్ లేదా మార్స్ ఆర్బిటర్ మిషన్ మామ్ విజయవంతంగా మార్స్ కక్షకు చేరుకుంది. భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఇదొక కీలక ఘట్టం. ఈ మిషన్ విజయవంతం కావటం భారతదేశానికి ఒక చారిత్రాత్మక విజయం. భారతదేశం అంగారక గ్రహాన్ని చేరుకున్న 4వ దేశంగా, ఇంకా ఆసియాలో మొదటి దేశంగా అవతరించింది. ఈ మిషన్ ఎన్నో రికార్డులను నెలకొల్పింది. మంగళయాన్ 2013 నవంబర్ 5న ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. దీనిని PSLV C-25 రాకెట్ ద్వారా పంపారు. మంగళయాన్ 2014 సెప్టెంబర్ 24న అంగారకుడి కక్షలోకి విజయవంతంగా ప్రవేశించింది. ఇది ఇస్రోచే నియంత్రించబడింది. ఇంకా 660 మిలియన్ కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తూ అంగారక గ్రహాన్ని చేరుకుంది. ఈ మిషన్ మొత్తం ఖర్చు కేవలం 450 కోట్లు. ఇది ఏ మార్స్ మిషన్ కైనా చాలా తక్కువ. ఈ ఖర్చు చాలా తక్కువ కాబట్టి చాలా సినిమాల బడ్జెట్ కంటే తక్కువ అని చెప్పబడింది. మంగళయాన్ మిషన్ విజయవంతం భారతదేశానికి ఒక ముఖ్యమైన శాస్త్రీయ విజయం మాత్రమే కాదు, ఇది ప్రపంచ స్థాయిలో భారతదేశ ప్రతిష్టను కూడా పెంచింది. 2007 సెప్టెంబర్ 24న పాకిస్తాన్ను ఓడించి భారతదేశం మొదటి ICC T20 ప్రపంచ కప్ను గెలుచుకుంది. దక్షిణాఫ్రికాలోని జోహెన్స్బర్గ్లోని వాండర్సన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ పాక్కు 158 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. పాకిస్తాన్ గెలవాలంటే 158 పరుగులు చేయాల్సి ఉండగా భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసి 152 పరుగులకే పాక్ను ఆలౌట్ చేశారు. ఈ టోర్నమెంట్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనీకి మొదటి అతిపెద్ద అంతర్జాతీయ టోర్నమెంట్. ధోని ప్రశాంతమైన ఇంకా వ్యూహాత్మక కెప్టెన్సీ టోర్నమెంట్ అంతటా భారత్ను విజయ పథంలో నడిపించింది. ధోని నాయకత్వం, సామర్థ్యం, ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం T20 ప్రపంచ కప్ను తొలిసారిగా విజేతగా నిలిపింది. భారత జట్టు సాధించిన ఈ ఘనత ఇప్పటికీ కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. 1861 సెప్టెంబర్ 24న ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భీకాజీ రుస్తుం కామా ముంబైలో జన్మించారు. భీకాజీ కామా భారత స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖమైన పేరు, ఇంకా భారత జాతీయ జెండా మొదటి డిజైన్ను ప్రదర్శించడంలో ప్రసిద్ధి చెందింది. భీకాజీ తన ప్రాథమిక విద్యను ముంబైలోనే పొందారు. ఆ తర్వాత ఆమె బాల్ గంగాధర్ తిలక్, ఇంకా లాలా లజపత్ రాయ్ వంటి స్వాతంత్ర్య సమరయోధులతో పరిచయం ఏర్పడింది. ఇంకా భారత స్వాతంత్ర్య పోరాటంలో క్రియాశీల పాత్ర పోషించడం ప్రారంభించింది. 1907 ఆగస్టు 22న జర్మనీలోని స్టర్గట్ లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ సదస్సులో భీకాజీ కామా భారత జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. ఈ జెండా ఆధునిక భారతీయ త్రివర్ణ పతాకం ప్రారంభ రూపం. అందులో ఆకుపచ్చ, కుంకుమ
కుంకుమ, ఎరుపు రంగు చారలు, మధ్యలో వందే మాతరం అని రాశారు. ఈ జెండాను భారత స్వాతంత్ర్య పోరాట చిహ్నంగా ప్రదర్శించారు. ఇది కాకుండా ఆయన ప్యారిస్ లో భారతదేశ కార్యాలయాన్ని స్థాపించారు. ఇంకా అక్కడి నుంచి వందే మాతరం అనే వార్తా పత్రికను ప్రచురించారు. భీఖాజీ రుస్తుం కామా 1936 ఆగస్టు 13న మరణించారు. 2002 సెప్టెంబర్ 24న గుజరాత్లోని గాంధీనగర్లో ఉన్న స్వామినారాయణ్ అక్షర్ధామ్ ఆలయంపై ఉగ్రవాదులు భారీ దాడికి పాల్పడ్డారు. ఈ దాడి వెనుక లష్కర్ ఏ తోయిబా హస్తం ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ దాడిలో ఉగ్రవాదులు అమాయక ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 33 మంది మరణించారు. ఇంకా సుమారు 80 మంది గాయపడ్డారు. ఆ తర్వాత నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఆఫ్ ఇండియా బాధ్యతలు స్వీకరించింది. ఇంకా మరుసటి రోజు ముట్టడిని ముగించి ఉగ్రవాదులందరినీ హతమార్చింది. ఈ మొత్తం కేసులో గుజరాత్ పోలీసులు 6గురిని అరెస్టు చేశారు. అయితే 2014లో సుప్రీంకోర్టు ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది. నిందితుల నేరాన్ని రుజువు చేయటంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని, అందుకే అందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. హోండా కంపెనీ 1948 సెప్టెంబర్ 24న స్థాపించబడింది. హోండా మోటార్ కంపెనీ లిమిటెడ్ జపాన్లోని టోక్యోలో సోయిచిరో హోండా ఇంకా టోకో ఫుజిసావాచే స్థాపించబడింది. ఈ కంపెనీ లక్ష్యం మొదట్లో మోటార్ సైకిళ్లను తయారు చేయటం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్లో రవాణా లేకపోవడంతో ప్రతిభావంతులైన ఇంజనీర్ అయిన సోయిచిరో హోండా చౌకైన ఇంకా సరసమైన మోటార్ వాహనాలను రూపొందించాలని నిర్ణయించారు. ఆయన దూరదృష్టి ఫలితంగా హోండా కంపెనీ తన మొదటి ఉత్పత్తి హోండా డ్రీమ్ డి టైప్ మోటార్ సైకిల్ ను విడుదల చేసింది. ఇది ఆ సమయంలో చాలా విజయవంతమైన మోటార్ సైకిల్ గా నిరూపించబడింది. హోండా కంపెనీ దృష్టి కేవలం మోటార్ సైకిల్ పైననే కాకుండా కాలక్రమేణా కార్లు, పవర్ ప్రొడక్ట్స్ ఇంకా ఎయిర్ క్రాఫ్ట్స్ ఇంజన్ల తయారీలో అగ్రగామిగా మారింది. నేడు హోండా ప్రపంచంలోని అతిపెద్ద మోటార్ సైకిల్ తయారీ కంపెనీలో ఒకటి. ఇంకా ఆటోమొబైల్ పరిశ్రమలో కూడా ఒక ముఖ్యమైన ముద్ర వేసింది. 2009 సెప్టెంబర్ 24న నాసా తన జనరల్లో చంద్రునిపై నీరు ఉందని నిర్ధారించింది. అయితే నాసా ప్రకటనకు 3 నెలలకు ముందే తాము ఈ వాదన చేశామని ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అయినప్పటికీ నాసా ధృవీకరించిన భారత జాతీయ మిషన్ ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఎందుకంటే ఈ ముఖ్యమైన ఆవిష్కరణ కోసం నాసా భారతదేశం చంద్రయాన్-1 మిషన్ తో పంపబడిన మూన్ మినరాలజీ మ్యాపర్ పరికరాన్ని ఉపయోగించింది. అందువల్ల చంద్రుని ఉపరితలంపై నీటి మొదటి ఆవిష్కరణ ఇస్రో ఇంకా నాసా రెండిటి ఉమ్మడి ప్రయత్నం. ఈ ఆవిష్కరణ చంద్రుని ఉపరితలంపై ముఖ్యంగా దాని ధ్రువ ప్రాంతాలలో నీటి అణువులు ఉన్నాయని చూపించింది. భవిష్యత్తులో చంద్రునిపై మానవ ఉనికికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఇది రుజువు చేసింది. పూర్వం శాస్త్రవేత్తలు చంద్రుడి పొడి ఇంకా జనావాసాలు లేని గ్రహం అని విశ్వసించారు.